అది వినగానే కాకి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒకరోజు ఏమైందంటే చిన్ని ఎలుకకి చాలా ఆకలేసింది. దాని యొక్క ఆహారం కూడా అయిపోయింది. అప్పుడు ఈరోజు షేర్ఖాన్ యొక్క జన్మదినమని గుర్తొచ్చింది. అరే వా, ఈరోజు మహారాజు గారి పుట్టినరోజు. కానీ నేనక్కడికి ఎలా వెళ్ళగలుగుతాను? నేనక్కడికి వెళ్ళడానికి ఉపాయంతో ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. అప్పుడు కొంచెం ఆలోచించి ఎలుక సింహం యొక్క గుహ వైపు వెళ్తుంది. అప్పుడు సింహం యొక్క గుహ బయట జిత్తుల మారి నక్క కూర్చుని ఉంది. నువ్వు ఎవరు? మా మహారాజు అందరికీ ఇచ్చిన ఆహ్వాన పత్రిక నీ దగ్గర ఉంది కదా? నాకు ఆహ్వాన పత్రికతో ఏం పని లేదు. అరే, ఈరోజు నా ప్రాణ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్ళడానికి కూడా నాకు ఆహ్వాన పత్రిక కావాలా ఏంటి? పైగా నేను చాలా రోజుల తర్వాత ఈ అడవిలోకి వచ్చాను. నేను చాలా దూరం వెళ్ళిపోయాను. అది వినగానే ఆ జిత్తుల మారి నక్క నవ్వుతుంది. ఏంటి, ఒక ఎలుక సింహానికి స్నేహితుడా? అది వినగానే ఆ చిన్ని ఎలుక కోపంతో ఇలా అంటుంది. ఎందుకు కాకూడదు? ఒకసారి మీ మహారాజుని వేటగాళ్ళు వచ్చి వలలో బంధించేశారు. అప్పుడు నేనే నా పదునైన పళ్ల సహాయంతో ఆయన్ని కాపాడాను. అప్పటినుంచి మేము మంచి మిత్రులం. ఇప్పుడు నువ్వు నన్ను లోపలికి పోనివ్వు, లేదంటే నేను కేకలేసి ఆయన్ని ఇక్కడికి పిలిపిస్తా. అప్పుడికి నీ గతేంటో తర్వాత తెలుస్తుందిలే నీకు.